అందరికీ నమస్కారం అండి. నా పేరు పర్రే కోటయ్య. నేను జై భీమ్రావ్ భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిని. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో ఐకాన్ హాస్పిటల్లో అక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. మరి ఒక బాధితురాలు అనారోగ్యంతో తన కుటుంబ సభ్యులతో జాయిన్ అయితే అక్కడ సరైన వైద్యం అందించకపోవడంతో కాక అక్కడ అధిక ఫీజులు వసూలు చేసి నడి రోడ్డు మీద వదిలేసి నా వల్ల కాదు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పి నడి రోడ్డు మీద వదిలేయటం జరిగింది. ఇది జై భీమ్రావ్ భారత పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఐకాన్ హాస్పిటల్ యాజమాన్యం బాపట్ల మండలంలో కోన రఘుపతి పెట్రోల్ బంక్ ఎదురుగా ఒక కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు హాస్పిటల్కి సంబంధించి. దానికి సెట్ బ్యాక్స్ అనేది పర్మిషన్ లేకుండా 5 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీని విషయమై మేము బాపట్ల మున్సిపల్ కమిషనర్కి అనేక సార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా మేము అది చేస్తున్నాం విధి చేస్తున్నాం అని చెప్పి టౌన్ ప్లానింగ్ అధికారి కానీ అలాగే బాపట్ల మున్సిపల్ కమిషనర్ కానీ మాట దాటేసుకుంటూ వస్తున్నారే తప్ప ఆ యొక్క సెట్ బ్యాక్స్ గురించి ఏ విధంగా చర్యలు తీసుకోలేదు. రానున్న రోజుల్లో అక్కడ హాస్పిటల్ కానీ ఏదైనా కాంప్లెక్స్ కానీ ఏదైనా ఫర్దర్గా ఏదైనా పెడితే అక్కడ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్కడ జన ప్రాణానికి నష్టం ఉన్నది. ఈ విషయాన్ని జిల్లా అధికారులు అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు గమనించాలని ఈ యొక్క ఐకాన్ హాస్పిటల్కు ఇక్కడ బాపట్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఐకాన్ హాస్పిటల్ యాజమాన్యం వారు ఒక బిల్డింగ్కి సెట్ బ్యాక్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్ని కూల్చివేయాలని చెప్పి నేను అధికారులని జై భీమ్రావ్ భారత పార్టీ కోరుతున్నాను. అక్కడ ఒక చిన్న వైద్యం చేయడానికే దిక్కు లేకపోతే ఇక్కడ నువ్వు 5 ఫ్లోర్లు కట్టి 5 స్టేర్లు కడుతున్నావు, ఇక్కడ సెట్ బ్యాక్స్ లేకుండా కడుతున్నావు. ఇక్కడ రేపు ఏదైనా జనగరాని జరిగి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రజల ప్రాణాలకి ఎవరుంటారని చెప్పి నేను హామీ ఎవరుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను అధికారులని కోరుతున్నాను. కావున ఈ యొక్క ఐకాన్ హాస్పిటల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారు వెంబటనే ఆ యొక్క కన్స్ట్రక్షన్ ఆపివేసి అది కూల్చకొట్టాలని చెప్పి జై భీమ్రావ్ వాటమున నేను తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్.